కన్నా బాగా ధ్యానించుకోవటానికి ముందుగా మనకి ఈరోజు అందరికి కూడా మీ అందరికీ కూడా తెలిసినటువంటి మీ అందరూ కూడా ఎక్కడ చూసిన షాపులు ఖాళీ లేవు. ఏంటంటే ఫ్రెండ్షిప్ డే ట్యాగ్స్ ట్యాగ్స్ కొనడంలో చాలామంది బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియపరచును. మీ పక్కన ఉన్న వాళ్ళే మీ స్నేహితులు. కాబట్టి ఒకసారి చెప్పుకోండి, మీ అందరూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకోండి. పక్క వాళ్ళకి చెప్పుకోండి ఒకసారి. కాదా? ముందే చెప్పేసుకున్నారా? ఓకే. మీ అందరూ కూడా ఒకరికొకరు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళే మీ స్నేహితుడు. కాబట్టి ఒకవేళ కనుక తప్పు జారి అత్తగారు కోళ్ళు పక్కన కూర్చున్నారనుకో, మందిరంలో ఫ్రెండ్షిప్ డే చెప్పాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఉంటున్నప్పుడు మందిరంలో ఫ్రెండ్షిప్ డే బాగానే చెప్పావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇదేం ప్రాబ్లం అనుకోండి, అయినా పర్వాలా. మీరు కూడా స్నేహితులాగానే ఉండండి. అదేవిధంగా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే స్నేహం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. స్నేహానికి ఈ లోకంలో దేనిని కూడా వెల కట్టలేం. తన స్నేహితుడి కొరకు ప్రాణం ఇచ్చిన వానికంటే గొప్పవాడు ఎవడు కూడా ఈ లోకంలో లేడు. అందుకే మనందరి స్నేహితుడు మనందరి కొరకు తన ప్రాణం పెట్టినటువంటి యేసయ్య. ఆయనే మన చిరకాల స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో అనేక మంది స్నేహితులు ఉంటారు, కానీ ఈ లోకంలో ఉంటున్న స్నేహితులు ఎల్లప్పుడూ మనతో ఉంటారు. కానీ మన యేసయ్య మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉంటాడు. మరి మనతో ఉండడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నీవు కూడా ఆయనని స్నేహితుడిగా స్వీకరించడానికి నీవు కూడా సిద్ధపడుతున్నావు లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం, కొంతమంది స్నేహం చేస్తాం, స్వార్థముతో స్నేహం చేసే వాళ్ళని కొంతమంది ఉంటాం. అంటే స్వలాభాపేక్షను ఆశించి స్నేహం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది ఇతరుల కొరకు తమకు కలిగిన దానిని త్యాగం చేస్తూ స్నేహం చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే దావీదు జొనాతానుల యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది వెలలేనటువంటి, మానవుల మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్, జొనాతాన్ అండ్ డేవిడ్ వారిద్దరి యొక్క స్నేహం ఎంత గొప్ప స్నేహం అంటే ఆ స్నేహానికి సాటైనటువంటి స్నేహితులు ఎవరు కూడా భూమి మీద ఉండకపోవచ్చు. అయితే వారిద్దరు కూడా మరి చూసినప్పుడు ఈ రోజుల్లో రాజ్యాధికారంతో కలిగినటువంటి రాజకీయ నాయకుల స్నేహము, ఆనాటి ఉన్నటువంటి రాజ్య పరిపాలకులైనటువంటి జొనాతాన్ డేవిడ్ యొక్క స్నేహాన్ని చూస్తే స్నేహం అనేటువంటి దానికి అర్థం లేనటువంటి రాజ్యాధికారంలో మనమున్నాం. వారు దేవుని బిడ్డలుగా, వారు ఒక బలమైనటువంటి ఒక స్నేహితులుగా, రాజ్యాధికారం కంటే వారికి ఉన్నటువంటి స్నేహమే గొప్పదన్నవాడు జొనాతాన్ అండ్ డేవిడ్. తన తండ్రి డేవిడ్తో స్నేహం చేయటానికి ఇష్టపడినటువంటి సమయంలో చివరికి కూడా దావీదుతో స్నేహం విడిచిపెట్టమని సౌలు తన మీదకి ఈటెను విసిరినప్పుడు కూడా, తన తండ్రి చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని విడిచిపెట్టాడు. కానీ యోనాతాన్ దావీదుతో స్నేహాన్ని మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడలేనటువంటి వాడు ఉన్నాడు. అదే నిస్వార్థమైనటువంటి స్నేహం. కాబట్టి నేను యవన కుమార్తెలకు కూడా నేను ప్రత్యేకించి సమయంలో చెప్పేది ఏంటంటే, మీ అందరూ మాకంటే ఎక్కువ చదువుకున్నారు, చాలా జ్ఞానవంతులు, కానీ గుడ్డిగా మీరు ఎవరితోటి స్నేహం చేయొద్దు. స్నేహం అనేటువంటి దానికి కొన్ని ప్రాథమికమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. వారితోటి మనం స్నేహం చేయాలిగా తప్ప గుడ్డిగా చూసి ఎవరితోటి స్నేహం అనేటువంటిది చేయకూడదు. స్నేహాన్ని అడ్డుపెట్టుకొని అనేక మంది బిడ్డల యొక్క జీవితాలను సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. స్నేహం అనేటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని బిడ్డల యొక్క జీవితాలను సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో నువ్వు స్నేహం చేసేటప్పుడు అది నిజమైనటువంటి స్నేహమా, స్వార్థపూరితమైనటువంటి స్నేహమా, ఎటువంటిది నా స్నేహం అనేటువంటిది నువ్వు తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, డోంట్ థింక్ అదర్వైజ్. చాలామంది ఒక ఫ్రెండ్, ఆపోజిట్ సెక్స్లో ఒక ఫ్రెండ్ కలిగి ఉండడం అనేటువంటిది ఒక ఫ్యాషన్ అయిపోయినటువంటి ఈ లోకంలో నీ స్నేహం నీ జీవితాన్ని పాడు చేసేటువంటిదిగా ఉండడానికి నీ స్నేహం నీ జీవితాన్ని పాడు చేసేటువంటిదిగా నీ యొక్క స్నేహం ఉన్నట్లయితే అది నిజమైనటువంటి స్నేహం కానే కాదు.
కాబట్టి స్నేహం చేసేటప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ యొక్కటి ఏంటనేటువంటి దాన్ని చూడాలి. నీ వెనకున్నటువంటి అందాన్ని చూసా, నీ వెనకున్నటువంటి ఆస్తిని చూసా, నీ వెనకున్నటువంటి నీకున్న పరిస్థితులను బట్టి నీతో స్నేహం చేస్తే అది స్వార్థపూరితమైనటువంటి స్నేహం. అందుకని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది? సామెతల గ్రంథం 13:20 అంటూ ఉంటాడు, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. అంటే జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు అగుతాడు, మూర్ఖులతో సహవాసం చేయువాడు చెడిపోయేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. కాబట్టి ఈ స్నేహం అని చూసినప్పుడు చాలామంది ఏదో మన గొప్పకి, ఏదో ఫ్యాషన్కి, ఇవన్నిటిని కూడా మనం ఏంటంటే స్నేహితులు దినోత్సవమని చాలామంది చాలా రకాలైనటువంటివి చేస్తూ ఉంటారు. అది ఆ స్నేహం అనేటువంటిది అపార్థానికి కానీ, పెడదారికి కానీ, నీ జీవితాన్ని పతనానికి కానీ నడిపించేటువంటి స్నేహం. వారి వయసులో కొంతమంది ఉంటుంటారు. మొన్న లేటెస్ట్ ఒక పేపర్ న్యూస్ ఒకటి చదివాను. ఒక ఆమె వివాహమైనటువంటి ఆమె వివాహం కానటువంటి ఆమెతో స్నేహం చేసి ఈ వివాహం అయినటువంటి ఆమె ఈ బిడ్డ యొక్క జీవితాన్ని ఎంత సర్వనాశనం చేసిందంటే, ఆమె జీవితాన్ని ఎందుకు పనికిరానటువంటి విధంగా సర్వనాశనం చేస్తుంది. ఎందుకు సర్వనాశనం? ఈ పిల్లను ట్రాప్ చేసి తనకున్నటువంటి దాన్ని అంతటిని కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ బిడ్డ యొక్క జీవితాన్ని పతనం. ఇద్దరు ఒకే కళాశాలలో చదువుతున్నారు, ఒకే విధంగా ఉన్నారు. ఒక ఆమె వివాహం అయింది, ఒక ఆమెకి వివాహం కాలేదు. స్నేహం అనేటువంటి దానిని బట్టి ఈ వివాహం కానటువంటి అమ్మాయి తన స్నేహాన్ని నమ్మింది, కానీ తనకు లోన ఒక మనసులో ఒకటి చేదైనటువంటి ఒక వేరు ఒకటి ఉంది. ఆ వేరు తన యొక్క జీవితంలో నాటింది. తమ జీవితం ఏమైందంటే తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి స్థితిలో తన జీవితం అంతటిని కూడా సర్వనాశనం చేసుకుంది. కాబట్టి నేను చెప్తున్నా, వీళ్ళు పెద్దోళ్ళే కదా, లేదా వీళ్ళే కదా, నువ్వు స్నేహం చేసేటప్పుడు పెద్దోళ్ళైనా కుటుంబీకులైనా ఎవరైనా నువ్వు వారితో స్నేహం చేసేటప్పుడు బీ కేర్ఫుల్, నో కాంప్రమైజ్. నువ్వు మాట్లాడే వ్యక్తులు ఎవరైనా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, పురుషులైనా స్త్రీలైనా, నువ్వు మాట్లాడే వ్యక్తులు సరైన వాళ్ళు కాదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఈజ్ రియల్ ఫ్రెండ్షిప్. ఓకే, వన్స్ అగైన్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇవ్వనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మనకు రాయబడినటువంటి ఇర్మియా గ్రంథం విలపించు ప్రవక్త దేవుని యొక్క ప్రత్యక్షతను పొందిన తరువాత, దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి తను తెలియపరిచేటువంటి వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాటలు మనకు చెప్పబడుతున్నాయి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించి యోధా వారులారా యెహోవా మాట వినుడి. నువ్వు చేయవలసింది ఏంటంటే, యెరూషలేం దేవాలయంలో మందిర ద్వారం దగ్గర నిలవబడి ఈ మాటను వారికి ప్రకటింపు. ఏంటంటే, యెహోవాకు నమస్కారం చేయవారులారా ఈ మాట మీరు వినండి. ఏంటి ఆ మాట చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమునకు మిమ్మును నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయమన్నాడు? దిద్దుకొనుడి. మీ యొక్క మార్గములను మీ క్రియలను మీరు ఏం చేయాలంటే దిద్దుకొనుడి. అంతేకాకుండా అంటున్నాడు కదా, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ప్రభు యొక్క వాక్యము చెప్పేటువంటి ఒక సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో మనకు మాట చెప్తున్నాడు, మీ యొక్క మార్గాలను, తర్వాత ఏంటమ్మా, మీ క్రియలను మీరు సరిదిద్దుకొనుడి. మీ యొక్క మార్గాలు ఎటువంటి మార్గాలు, మీ యొక్క క్రియలు ఎటువంటి క్రియలు, మీరు వీటిని సరిదిద్దుకొనకుండా మందిరంలోనికి వచ్చి ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా స్థలము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైనటువంటి మాటలను ఆధారం చేసుకొనుకోండి. ఎందుకంటే నీ యొక్క ప్రవర్తన
సరిలేనటువంటి సమయంలో, నీ యొక్క క్రియలు సరైనటువంటి స్థితిలో, నీ మార్గాలు సరిలేనటువంటి స్థితిలో ఉండి, ఇది దేవుని ఆలయము, దేవుని మందిరం అని మీరు చెప్పుకుంటున్నారే, ఇది ఎటువంటిదండి? మిమ్ములను మీరేం చేస్తున్నారండి? మేము ఇతరులను మోసం చేయించున్నాము అనుకుంటున్నారు, కానీ మీరు దేవునిని మోసపరుస్తున్నారు, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. కాబట్టి మీరు సరి చేసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క క్రియలు, మీ మార్గములు సరిదిద్దుకోండి. ఈరోజు మనం చూసినట్లయితే నీ యొక్క ప్రవర్తనను సరి చేసుకో. కరెక్షన్ యువర్ బిహేవియర్. నీ యొక్క ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు నీ మార్గాలు బాగుంటాయి, నీ క్రియలు బాగుంటాయి. నీ ప్రవర్తన, నీ బిహేవియర్ సరిగా లేనప్పుడు నువ్వెంత నోటు తెన్ను ముత్యాలు లాంటి మాటలు చెప్పినా, ఎంత ఇది దేవుని మందిరం అని చెప్పినా, ఎంత పరిశుద్ధ ఆలయం అని చెప్పినా, నీ క్రియలు సరిలేనప్పుడు, నీ ప్రవర్తన సరిలేనప్పుడు, నీ మార్గం సరిలేనప్పుడు అదంతా కూడా మోసకరమైనటువంటిదని ఎవరు చెప్తున్నారు? ఇర్మియా ప్రవక్త యెరూషలేము దేవాలయం దగ్గర నిలబడి చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త యూదులైనటువంటి వారు, దేవునిని ఆరాధించడానికి వచ్చినటువంటి వారికి తను ఉట్టినే చెప్పట్లా, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడి మాటలు నిలవబడి అక్కడ చెప్పండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నీకు నాకు ఊరికనే చెప్పట్లా. దేవుడు మన ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను బట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆనాడు యూదులకు చెప్పినటువంటి ఒక మాట నేటి దినాన్న నీవు దేవుని మందిరంలో నీకు నాకు కూడా ఈ మాట చెప్పబడుతుంది. నీ మార్గాలు ఏమై ఉన్నాయి, నీ క్రియలు ఏమై ఉన్నవి, నీ మార్గాలను, నీ క్రియలను ఏం చేసుకోవాలండి? ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రవర్తన అంతటిని కూడా సరిదిద్దుకో. ఒకవేళ దేవునికి విరుద్ధమైన క్రియలు నీలో ఉన్నవా, విరుద్ధమైనటువంటి మార్గాలను కలిగి ఉన్నావా, అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క ప్రవర్తన నువ్వు సరి చేసుకోనకుండా, నీ బిహేవియర్ని నువ్వు సరి చేసుకుండా, నువ్వు దేవుని సన్నిధిలో, ఇది దేవుని యొక్క పరిశుద్ధ స్థలం, ఇది దేవుని మందిరము అని నువ్వు చెప్పుకుంటున్నావే, ఇవన్నీ కూడా మోసకరమైనటువంటిది. నీ బ్రతుకు సరిలేని సమయంలో, నీ మార్గం సరిలేనటువంటి సమయంలో, నీ క్రియలు సరిలేనటువంటి సమయంలో, నువ్వే విధమైనటువంటి పరిశుద్ధము కలిగినటువంటి ఒక మాటలు పలికిన, ఉచ్చరించినప్పటికీ కూడా, బోధించిన నాకు, వినుచున్నటువంటి నీకు అది ఎటువంటిది అని చెప్తున్నాడు, అది నిష్ప్రయోజనము, అది ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటిది కాదు. అందుకని బిల్లీ గ్రాహం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని బిల్లీ గ్రాహం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంటే, బిల్లీ గ్రాహం గారు ఈ యొక్క బిహేవియర్ లేక క్యారెక్టర్ గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తాడంటే, ఇక్కడ ఏమని చెప్తాడంటే, నీవు when we wealth is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, all is lost. అంటే సంపద పోగొట్టుకున్నప్పుడు నీకేమీ పోదు, నీ ఆరోగ్యం పోయినప్పుడు ఏదో పోతుంది, నీ శీలం పోగొట్టుకున్నప్పుడు ఏమైపోతుందంట? ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. నువ్వు మొత్తాన్ని పోగొట్టుకున్నట్టు. నీ ధనం పోయినంత మాత్రం నీకు ప్రాబ్లం లేదు. నీ ఆరోగ్యం పోయినప్పుడు కొంత బాధ కలుగుతుంది. ధనం పోయిన ధనాన్ని సంపాదిస్తావు, కోల్పోయిన ఆరోగ్యాన్ని మరలా పొందుతావు, అది కష్టమైనప్పటికీ కూడా. కానీ నీ జీవితంలో కనుక నీ ప్రవర్తనను, నీ శీలాన్ని, నీ క్యారెక్టర్ని కనుక పోగొట్టుకున్నట్లయితే ఎవ్రీథింగ్ లాస్, నీ జీవితమే పోగొట్టుకున్నటువంటి వాడుకుంటామని బిల్లీ గ్రాహం గారు చక్కటి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎందుకంటే ప్రపంచంలో దేవుని పరిచర్య, ఆధునిక కాలంలో విస్తృతమైనటువంటి దేవుని పరిచర్య చేసినటువంటి గొప్ప భక్తిపరుడు బిల్లీ గ్రాహం గారు. బిల్లీ గ్రాహం గారికి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ధనం అంతులేని ధనం. ఈ లోకంలో తనకు ఉన్నటువంటి వారు చూసినట్లయితే బిల్లీ గ్రాహం గారు అమెరికా ప్రెసిడెంట్ని చెయ్యమని ఉచితంగా అమెరికా దేశస్తులు అందరూ కూడా 2 times 3 times అడిగారు. ఏమని అడిగారు? నువ్వు అమెరికా ప్రెసిడెంట్ చెయ్యి బాబు అన్నారు. అయితే బిల్లీ గ్రాహం గారు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి బిల్లీ గ్రాహం ఆ భౌతికమైనటువంటి అధికారాన్ని చేపట్టడానికి ఎప్పుడు కూడా ఇష్టపడాల. ఆయన అంటూ ఉంటాడు కదా, బిహేవియర్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అని చెప్తూ ఉంటాడు. అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు లేక యోధా ప్రజలతో చెప్పుచున్నటువంటి ఒక మాటలు చూస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, మీరు ఈ స్థలమును యెహోవా ఆలయము,
ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈ యొక్క మాటలు ఆధారం చేసుకొని మనం కూడా చాలామంది ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం, ఈరోజు ఆదివారం అంటూ ఉంటాం. కానీ ఆదివారం నాడు మందిరానికి మాత్రం నువ్వు పనిచేసే స్థలంలో చెబుతావు, ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఉద్యోగానికి సెలవు పెడతాను, ఈరోజు ఆదివారం కాబట్టి నేను ఏ పనికి రానని. కానీ మందిరంలో మాత్రం అక్కడేమో పర్మిషన్ ఆదివారం మనం తీసుకుంటాం, మందిరంలోనికి వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు వస్తావు అంటే అన్యులు సహితం ఆదివారాన్ని వారు ఏంటంటే ఇది ఒక పవిత్రమైనటువంటి దినం కాబట్టి నీకు అనుమతిస్తున్నాడు. కానీ నీవు మాత్రం మందిరంలోనికి వచ్చినప్పుడు 9 గంటలు అయినప్పటికీ కూడా నువ్వు మందిరంలోకి రావు. కారణం ఏంటంటే ఆదివారము పరిశుద్ధమైనటువంటి దినమని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దాన్ని ఆదివారము పరిశుద్ధమైనటువంటి దినం ప్రభు కొరకు ఎట్లా సమర్పించాలో నీ జీవితంలో తెలియట్లా, దేవుని కొరకు ఎలా సిద్ధపడాలో నీకు తెలియట్లా. అందుకని మీరు మందిరంలోకి వచ్చినప్పుడు నేను మందిరంలోకి వచ్చేటప్పటికి ఒక పురుషుడు, 2 పురుషులు, 1 స్త్రీలు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదివారం అనుకున్నారు తప్ప ఎవరు లేరు మందిరంలో. 2 పురుషులు 2 స్త్రీలు మాత్రం ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఆఫ్టర్ 9 వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే ఇది దేవుని స్థలము, ఇది దేవుని స్థలం అని చెప్పుకున్నారు. కానీ ఈ యొక్క మోసకరమైనటువంటి మాటలు మీరు విడిచిపెట్టండి. ఈ మోసకరమైనటువంటి మాటలు విడిచిపెట్టి మీరు ఏం చేయాలంటే ఆ ప్రసంగి గ్రంథకర్త చెప్తూ ఉంటాడు. సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంను మనం పరిశీలన చేసినప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చెప్తూ ఉన్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా నీవు జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి స్థితిలో నీవు ఉండాలి. ఎందుకంటే మందిరాలు మనుషుల చేత కట్టబడింది కానీ సంఘస్థాపకుడు యేసు ప్రభువే. ఈ మందిరాలు మనుషుల చేత కట్టబడ్డాయి కానీ సంఘాన్ని స్థాపించినటువంటి వాడు నీ కొరకు నా కొరకు సిలువపై యవన కాలపు రక్తాన్ని చిందించినటువంటి క్రీస్తు నీ కొరకు నా కొరకు ఏంటండి అని యవన కాల రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే సంఘాన్ని స్థాపించాడు. కాబట్టి ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, తిమోతికి రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే యవనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా నీ మాటల్లోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ ప్రేమలోనూ, నీ విశ్వాసంలోనూ, ఇంకేంటమ్మా అంటే నీ యొక్క మాటలు, నీ ప్రవర్తనలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో నువ్వు ఎట్లా ఉండాలంటే బహునమ్మకంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క మాటలు ఎలా ఉన్నాయి, దేవుని యొక్క మందిరంలో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ వ్యక్తిగత జీవితంలో నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రేమ ఎలా ఉంది, నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఎలా ఉంది, నువ్వు దేవుని కొరకు ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావు, దేవుని కొరకు ఏ విధమైనటువంటి సిద్ధపాటును కలిగినటువంటి వారంగా ఉన్నావు. కాబట్టి అంటాడు కదా, ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను నువ్వు ఎట్లా ఉండాలండి? నీ యవన కాలంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రియమైనటువంటి ప్రతి ఒక్క యవన కుమారుడు, ప్రతి ఒక్క యవన కుమార్తెకి ఏంటంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ బిహేవియర్ చూస్తే చాలా ఎట్లా ఉందండి, ఒక వేషధారణ అయినటువంటి క్రైస్తవ్యాన్ని మాత్రం మీరు కలిగి ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నారు, కానీ మీ జీవితంలో దేవునికి చోట్లేదు. కానీ మీరు ఏమని చెప్తున్నారు? ఇది దేవుని ఆలయం అని చెప్తున్నారు, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్తున్నారు, కానీ మీ హృదయంలో చూస్తే అంతా మోసకరమైనటువంటి జీవితమే. మీ ప్రవర్తన బాగోలా. రెండోది కనుక చూసినట్లయితే అంటున్నాడు, రెండోది ఏంటంటే నువ్వు మాట్లాడే తీరు. నేను చాలామంది యవన బిడ్డలను చూస్తాను, నీకంటే వయసులో పెద్దవారిని గౌరవించిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చదువు లేనటువంటి వాళ్ళని చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు ఎదటి వాళ్ళు. వీళ్ళు చదువుకున్నటువంటి అజ్ఞానం అనిపిస్తూ ఉంటుంది. తల్లితో ఎలా మాట్లాడాలో తెలీదు, తండ్రితో ఎలా మాట్లాడాలో తెలీదు, నీకంటే వయసులో పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలీదు.
నీ చదువు నీకు ఉద్యోగం మాత్రమే కాదు, నీ చదువు నీకు సంస్కారాన్ని కూడా నేర్పిస్తుంది. నీ చదువు నీకు సంస్కారం నేర్పిస్తుంది. కాబట్టి అపొస్తలుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి చెప్తున్నాడు, ఓ ప్రియమైనటువంటి యవనస్తుడైన తిమోతి, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, అదేవిధంగా చూసినట్లయితే నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రేమ ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, దానితో పాటుగా నీ పవిత్రత ఎలా ఉంది. నీ వీటిని బట్టి, నీ యవ్వనం బట్టి నేను ఎవడ తృణీకరించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని నీవు కలిగి ఉండు. విశ్వాసులకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉండు. విశ్వాసము సంబంధమైనటువంటి ఒక జీవితాన్ని నీవు కలిగి ఉండు. అంతేగాని అయ్యో నేను యవ్వన కాలంలో దేవుని కార్యాలయం చాలా చేసేస్తున్నాను, ప్రార్థన చేసేస్తున్నాను, కానీ నీ ప్రవర్తనను నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నీ మాటలు నువ్వు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? నీ యొక్క విశ్వాసమును ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడైనా నీ పవిత్రతను నువ్వు పరిశీలన చేసుకున్నావా? కాబట్టి అన్నాడు, ఆనాడు ఉన్నటువంటి ఇక్కడ చూసినట్లయితే లైఫ్ యాటిట్యూడ్స్ అనేటువంటివి మనం చూసినట్లయితే, జీవిత వైఖరులను చూసినప్పుడు వీరందరూ కూడా యూదులైనటువంటి వారు, ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, దేవుని మందిరం అని తెలుసు, పరిశుద్ధ స్థలమని తెలుసు. కానీ వారి జీవితాల్లో మాత్రం వారి ప్రవర్తనను సరి చేసుకోలేదు. కాబట్టి వారికి చెప్తున్నాడు, నీ యొక్క బిహేవియర్ కరెక్షన్ చేసుకో, నీ ప్రవర్తనను సరి చేసుకో. అంతేగాని ఈ దేవుని మందిరమను లేకపోతే దేవుని చేత కట్టబడిందను చెప్పడం కాదు. స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొని అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాడిని తప్పక న్యాయం జరిగించాలి. ఈ మాటలు మనం చెప్తే మనకు పరిశుద్ధ గ్రంథంలో కూడా మనకు మాట రాయబడుతుంటుంది. ఏంటంటే నిజమైన స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. దొంగ స్నేహితుడు ఎవడన్నా మన స్థాయికి మించి మనల్ని పొగుడుతున్నాడంటే వాడు మనల్ని మోసం చేస్తున్నాడని లెక్క. చాలామంది అనుకుంటూ ఉంటారు, తిట్టే వాళ్ళకి చాలామంది ఇష్టం ఉండదు, పొగిడే వాళ్ళంటే ఇష్టపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవడైనా నీకు లేనటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నామని కనుక చెప్పాడు అనుకోండి, అడు దొంగ స్నేహితుడు. నిజమైన స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసా? నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు. నిజమైన స్నేహితుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ నిజమైనటువంటి ప్రవక్త ఇర్మియా, అబద్ధ బోధకుడు కాదు ఇర్మియా, లేకపోతే అబద్ధ బోధ కలిగినటువంటి వాడు కాదు. ఇర్మియా సత్యంను గూర్చి ప్రయాసపడేటువంటి వాడు, సత్యమును గూర్చి తెలియపరిచేటువంటి వాడు, సత్యము కొరకు నిలబడేటువంటి వాడు. అందుకంటాడు, శత్రువు నుండి వచ్చి అనేక ముద్దుల కంటే నిజాయితీ గల స్నేహితుడు గాయాలే ఉత్తమైనవి అంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటాడంటే, శత్రువు నుండి వచ్చి అనేక ముద్దుల కంటే నిజాయితీ గల స్నేహితుడు గాయాలు ఉత్తమమైనవని సామెతల గ్రంథం 27:6 చెప్తూ ఉంటాడు. అంటే నిజమైన స్నేహితుడు నిన్ను గాయపరుస్తున్నాడు. ఇక్కడ నిజమైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గాయపరుస్తున్నాడు. యోధా వారందరికి హెచ్చరిస్తున్నాడు, మీకు కూడా మనం కూడా ఎక్కువగా ఎవరిని ఇష్టపడదామండి? తిడితే ఒప్పుకోం, లేనిపోయిన ఫ్లాటరింగ్ చేస్తే అది ఉత్తమం అనుకుంటాం. అయితే ఇక్కడ ప్రభు యొక్క వాక్యంలో ఇర్మియా చెప్తున్నాడు, కాబట్టి కరెక్షన్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ యాటిట్యూడ్స్, మీ వైఖరులు మార్చుకోండి, మీ మార్గాలు మార్చుకోండి, మీరు ఎట్లా ఉండాలి అనేటువంటిది ప్రభు యొక్క వాక్యం బట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను ఏ విధమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నాం, ఏ విధమైనటువంటి దాన్ని కలిగి ఉన్నాం? వారు చూసినట్లయితే దేవుని కొరకు జీవించినటువంటి వారుగా ఉన్నారు, కానీ వారు వేషధారణ భక్తిని కలిగినటువంటి వారుగా ఉన్నాడు.
కాబట్టి మీరు తప్పక మీరు న్యాయము జరిగించాలి. ప్రతి వాడును తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయము జరిగించాలి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రును బాధింపకయు, ఈ చోట నిర్దోష రక్తమును చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుడికే పూర్వకాలము నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మును కాపురము ఉంచుదును. ఇదిగో అబద్ధ మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనం అన్నాడు. ఇర్మియా అన్నాడు, అబద్ధాలు చెప్పేటువంటి వాళ్ళని మీరు నమ్ముకుంటున్నారు. మీ యొక్క అబద్ధాలు చెప్పేటువంటి వారు ఎలా ఉన్నారండి? అది మీ జీవితాలకి నిష్ప్రయోజనం. దానివల్ల మీ గాయం మానదు. మీ గాయం అది పైపోతే, అది పైపోతే నీ జీవితంలో మార్పు అనేటువంటిది జరగదు. కాబట్టి అంటున్నాడు కదా, అంటాడు, ఇదేమి మీరు జారచోర క్రియలను నరహత్య చేయుచు, ఏంటంట అబద్ధ సాక్ష్యము పలుకుచు, తర్వాత బయలునకు ధూపం వేయచ్చు, మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి మీరు ఏం చేస్తున్నారంట? నా సన్నిధి నిలుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలని జరిగించడికైనా మీరు విడుదల నొందితిరి. మీరు ఏం చేస్తున్నారు? జారచోర క్రియలు మాంటల, జారచోర క్రియలు మాంటల. ఈ జారచోర క్రియలు మానకుండా మరలా మీరు చేసేటువంటి పని చూసినట్లయితే, ఎటువంటి పని మీరు చేస్తున్నారు అని చూసినట్లయితే, దేవుని యొక్క మందిరంలో మేము విడుదల పొందామని చెప్తూ ఉంటారు. అబద్ధపు సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. లేకపోతే చూసినట్లయితే మీరు ఎరుగని దేవతలను అనుసరిస్తూ ఉంటారు. తర్వాత ఈ మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిని నిలిచిచు ఏమని చెప్తున్నారంట? హేయ క్రియలను జరిగించడిగైనా మీరు విడుదల నందుతారు. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినా ఆలోచించడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా. ఈ దేవుని యొక్క మందిరం అండి, ఇదేమన్నా దొంగల గుహ, అబద్ధాలు పలికే స్థలమా? నీవు ఎక్కడ చూసినట్లయితే అన్నాడు, మీరు చోర క్రియలను, జారత్వము అంటే వ్యభిచారము, చోరత్వం అంటే దొంగతనము. ఇక్కడ మనం చూసినట్లయితే నరహత్య, అబద్ధం, ఇవన్నీ కూడా మీరు చేస్తూ మేము దేవుని చేత విడుదల పొందామని చెప్తూ ఉంటారు. ఇదేంటిది? ఇది నా మందిరం, నాదని చాటబడిన ఈ మందిరము దొంగల గుహ. ఎటువంటిది ఈ స్థలము? కాబట్టి మీరు సరి చేసుకోండి మీ యొక్క ప్రవర్తనను, మీ యొక్క ప్రవర్తనను మీరు సరి చేసుకోండి. మీరు దేవుని యొక్క ఆరాధనకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన విషయంలో మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అది యొక్క బాధ్యత. దేవుని కొరకు నమ్మకంతో కలిగినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి అంటున్నాడు కదా, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఏమన్నాడు? యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నువ్వు యోధా పట్టణంలోను యెరూషలేము యూదుల్లోను ఈ మాటలన్నిటిని ప్రకటింపు. మీరు ఈ నిబంధన వాక్యం విని వాటిని అనుసరించి మీరు నడుచుకోండి. మీ మార్గాలు మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి. కాబట్టి ఇర్మియాతో ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే, చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ యాటిట్యూడ్స్, చేంజ్ యువర్ లైఫ్. అంటే నీ ప్రవర్తన మార్చుకో, నీ వైఖరిని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తన అంతటిని కూడా సరిదిద్దు. జారచోర క్రియలు చేస్తూ అబద్ధ సాక్ష్యాలు చెబుతూ నువ్వు దేవుని యొక్క మందిరములో నువ్వేం చేస్తున్నావండి? దీన్ని ఒక దొంగల గుహగా నీవు నాదని పేరు పెట్టి చాటబడిన స్థలంలో నువ్వేం చేస్తున్నావండి? దీన్ని ఒక దొంగల గుహగా నీవు మార్చివేస్తావు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఎట్లా ఉంటున్నాం, దేవుని కొరకు మనము ఏ విధమైనటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నాం. నీ ప్రవర్తన నా ప్రవర్తన, నీ బిహేవియర్ నా బిహేవియర్ చూసినట్లయితే ఎవడు కూడా ప్రియమైన యవనస్తులకు చెప్తున్నాడు, నీ యవనమును బట్టి నీ ఎవడు తృణీకరించకుండా ఉండాలంటే నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ప్రేమ ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ విధేయత జీవితం ఎలా ఉంది, ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండాలి. అప్పుడే మదర్ తెరీసా మనందరికీ తెలుసు. మదర్ తెరీసా నాడే పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు. ఆమె ఓన్లీ నర్సింగ్ కోర్స్ చదివింది అంతే. ఆమె నర్సింగ్ కోర్స్ చదివి ఇక్కడ ఒక టీచర్గా వచ్చింది అంతే. దేవుని ఎరిగిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ఆమె జీవితం అనేక మందికి ప్రేమ పంచిపెట్టింది. అనేక మందికి తన మాటల ద్వారా దేవుని దగ్గరికి నడిపించింది. ఆమె పవిత్రత చేత దేవుని యొక్క నామాన్ని అనేక మందికి చాటింది. చెప్పకుండానే అనేక మంది స్వీకరించారు.
కాబట్టి మదర్ తెరీసా ఓ పెద్ద హైలీ ఎడ్యుకేటెడ్ కాదు, మనకలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చదివినటువంటిది కాదు. ఆమె ఓన్లీ ఇక్కడ టీచింగ్ యాటిట్యూడ్లో వచ్చింది. ఆమె చేసేది నర్సింగ్ చేసింది. తర్వాత ఎటువంటి పరిచర్యను బట్టి దేవుని యొక్క నామమును మహింపరచగలిగింది, దేవుని నామాన్ని మహింపరచగలిగింది. కాబట్టి మనము కూడా మన ప్రవర్తన, మన జీవితం ఎట్లా ఉంది అని చెబుతూ అంటున్నాడు కదా. ఇక్కడ అపోస్తలైనటువంటి అపోస్తల కార్యాల్లో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనం చెప్పబడుచున్నటువంటి మాటలు మనం ధ్యానించినట్లయితే ఏం చెప్పబడుతుందంటే 20వ అధ్యాయం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చూసినప్పుడు అతను అంటున్నాడు, ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిచాడు. సంఘ పెద్దలను పిలిచి సంఘ పెద్దలకు చెప్తున్నాడు, నేటి సమాజంలో సంఘ పెద్దలు ఎట్లా ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ పెద్దలారా, మీరు ఏ విధముగా దేవుని కొరకు ఉండాలి, ఏ విధమైనటువంటి దిద్దుబాటు కలిగినటువంటి వారు ఉండాలి, ఏ విధమైనటువంటి దేవుని యొక్క సువార్తకు లోబడేటువంటి వారుగా మీరు ఉండాలి, ఏ విధమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ అనేకమైనటువంటి సంఘాలను స్థాపిస్తూ అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత అన్నాడు. అక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లను వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య అలాగ నడుచుకుంటును మీరు ఎరుగుదు. అంటే నా ప్రవర్తన అంతా మీకు తెరచిన పుస్తకం, నా ప్రవర్తన అంతా తెరచిన పుస్తకం. నాలో దాపరికం లేదు. నేను క్రీస్తుని ఎరగక ముందు ఏ జీవితాన్ని కలిగి ఉన్నాను, క్రీస్తు కొరకు జీవించుచున్న తర్వాత నాలో ఉన్నటువంటి మాట తీరు, క్రియ, ప్రవర్తన ప్రతి దానిలో కూడా ఏంటంటే దేవుని కొరకు ఎలాగున్నాను, నా జీవితం తెరచిన పుస్తకం. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు అంటున్నాడు, మీ అందరికీ కూడా తెలుసు. అందుకని అన్నాడు, మీ మధ్య నేను ఎలాగ నడుచుకుంటునో మీరు ఎరుగుదురు. అంటే ఆ అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క ప్రవర్తన విషయంలో ఎవడికి కూడా ఏలు పెట్టి చూపించడానికి అవకాశం లేదు. అని ఏదైతే బోధించినటువంటి వాడికి ఉన్నాడో దానినే జీవించినటువంటి వాడికి ఉన్నాడు. కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఇప్పుడు నేను వచ్చి నేను మీ మధ్య ఎలాగున్నాను అంటే నేనైతే బాగానే చెప్పేసుకుంటాను. నేను 100%కి 9.6 గోల్డ్ మార్కెట్లు ఎక్కడ చూసినా కిటకిటలు ఆడిపోతున్నాయి. 6,000 తగ్గిందంట. కాసు బంగారం 6,000 తగ్గిందంట. ఎక్కడ చూసినా డబ్బులతోటి తెక్కునేస్తున్నాం. కేడిఎం బంగారం కావాలండి మాకు. ఏం బంగారం కావాలి? కేడిఎం బంగారం కావాలి, స్వచ్ఛమైన బంగారం కావాలి. దేవుడు కూడా అదే కోరుకున్నాం, కేడిఎం విశ్వాసం కావాలంటున్నాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను కేడిఎంనే. ఎటువంటి వాడిని? 916 గోల్డ్ కంటే నా విశ్వాస జీవితం ఇంకా పవిత్రమైంది. నేను ఎవరికి చెప్పలేదు. ఎక్కడ గీటరాయి ఎక్కర్లా, బంగారానికి గీటరాయి కావాలి. అపోస్తలుడైన పౌలు జీవితానికి ఎవరు అక్కర్ల, మీరే నా సాక్షులు అంటున్నాడు. నా ప్రవర్తన తెలుసు, నా మాటలు తెలుసు, నా క్రియలు తెలుసు. కాబట్టి మీ మధ్య నేను ఎలా ఉన్నానో మీరు ఎరిగినటువంటి వారే. కాబట్టి సంఘ పెద్దలారా, సంఘ పెద్దలు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యం. సంఘ పెద్దలు మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నెరవేర్చడము ఇది ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలు తమ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి వారిగా ఉండాలి. దేవుడు సంఘాన్ని కడితే ఆ కట్టినటువంటి సంఘం యొక్క బాధ్యత సంఘ పెద్దలే కాదు, సంఘములో కార్యవర్గ సభ్యులైనటువంటి వారు ప్రతి వారు కూడా ఇది గుర్తెరగాల. బోధించే నాతో సంఘ కార్యవర్గంలో స్త్రీల సమాజం కానీ, పురుష సమాజం కానీ, యవన సమాజం కానీ మన అందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నావు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న విధంగా మీ మధ్య నేను ఎలా నడుచుకుంటున్నాను. ఒక సంఘ పెద్దగా ఉన్న తర్వాత నువ్వు ఇతరులు నువ్వు ఎలా నడుచుకుంటున్నావో అది మనల్ని గుర్తెరిగినటువంటి జీవితం కావాలా. ఏ విధమైనటువంటి జీవితంలో ఉన్నావో దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, నడుచుకుంటూ మీరు ఎరుగుదురు. యూదుల కుట్ర వలనను నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటాను మీకు తెలుసు. నా జీవితంలో నేను దేవుని ఏ విధంగా నేను స్తుతించాను, ఏ విధంగా అనేకమైన కష్టాలు వచ్చినాయి,
నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, కొరడా దెబ్బలు తిన్నాను, ఉమ్మేశారు, తృణీకరించారు. అయినప్పటికీ కూడా నేనేంటంటే నాకు దేవుడిచ్చినటువంటి విశ్వాసం బట్టి దేవుడి కొరకు నేను జీవించా. ఇక్కడ కాబట్టి అంటున్నాడు, సంఘ పెద్దలైనటువంటి వారు దేవుడు మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు. అక్కడ ఎవరిని కౌరు పెట్టలేదు, నేను తప్పు చెప్పలేదు. సంఘ పెద్దలు గేలా మీ మా గురించి ఇక్కడ ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, సంఘ పెద్దల గురించి చెబుతుంది. పెద్దల అక్కడ మిగిలినటువంటి బిషప్లని, పాస్టర్లను వాళ్ళని పిలవాల, సంఘ పెద్దలను పిలిచి హెచ్చరిస్తున్నాడు. ఏమంటే, నేను ఎలా ఉన్నాను మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఇదంతయు మీకు తెలుసు, ఇదంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆయన అంటూ ఉంటాడు ఒకానొక సమయంలో 24వ వచనంలో అంటూ ఉంటాడు, నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనడం లేదు. ఏంటంటే దేవుడి యొక్క పరిచర్యలో ఉన్నట్టు నేను నా ప్రాణం ఎంత మాత్రముగా ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. దేవుడే నాకు ప్రథమ స్థానం, దేవుడే నాకు ప్రథమ స్థానం, ఆయన సువార్తే నాకు ఆధారం. కాబట్టి సంఘమును కాపలా కాయవలసిన బాధ్యత సంఘ పెద్దలది. ఎందుకంటే సంఘంలో దుర్బోధకులు ప్రవేశిస్తూ ఉంటారు, సంఘంలో దుర్బోధకులు ప్రవేశిస్తూ ఉంటారు. వారు ఎటువంటి వారంటే మేకవన్ని పులి లాంటి వారు, మేకవన్నీ పులి లాంటి వారు. వారు స్వభావము చూసినట్లయితే తోడేలు స్వభావం కలిగినటువంటి వారు. నా తర్వాత వారు సంఘంలో ప్రవేశించి శిష్యులైన వారిని సహితము కూడా ఈడ్చుకుని పోతారు. వారు మాట్లాడే మాటలు ఏం మాటలు మాట్లాడతారంటే, ఏం మాటలంట, స్పీకింగ్ పెర్వర్స్ అంటే వంకర మాటలు అంట. వారి మాటలన్నీ వాడి బ్రతికే వంకర బ్రతుకు. వంకర బ్రతుకు వాళ్ళకి మనం ఏం మాట్లాడతాం? ఒకసారి చెప్పాను మీ అందరికీ, పీతలన్నీ ఎంతమంది గుర్తుంది? చాలామంది గుర్తుందా? పోనీ గుర్తులేని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాం. పీతలన్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాయి కదా, వెళ్ళాయా? మరి గుర్తున్న వాళ్ళు చెప్పాలి కదా. వెళ్ళలేదా? కంపౌండర్ దగ్గరికి వెళ్ళాయా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పీతలన్నీ అడుగుతున్నాయంట. ఏమని అడుగుతున్నాయంటే, మా పిల్లలందరూ వంకరగా నడుస్తున్నారని అడిగాయంట డాక్టర్ గారిని. వంకరగా నడుస్తున్నాయంటే ఈ పీతలకి ఏమొచ్చేసిందంటే, వాటి నడక వాటికి తెలియదు కదా పాపం, వాటి నడక వాటికి తెలియదు. ఆ నడక వాటికి తెలియక మా పిల్లల పీతలే వంకరగా నడుస్తున్నాయి, మేము బాగానే నడుస్తున్నాం అనుకున్నారంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మెడిసిన్ ఇమ్మని అడిగారు. డాక్టర్ గారు ఆలోచించారు, సర్లే వీళ్ళకి ఎలా చెప్పాలి అని అడిగి, ఒకసారి మీరు ఇలా రండి, మీ పిల్లలు ప్రవర్తన మార్చాలండి, ముందు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలా అని పిలిచి ఒకసారి ఒక గీత గీసి ఏం చేశారండి, ఈ గీత నుంచి ఈ గీత వరకు మీరు లైన్గా నడవండి అన్నారంట. పీతలు ఎలా నడితే ఒక్కరిగానే నడుస్తాయి. మరలా అన్న అంటే మరలా నడుస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు నడిచినా మీ నడకిది కాబట్టి మీ పిల్ల పీతలు కూడా ఇలాగే నడుస్తాయి. మీ నడక ఇలాగా నడుస్తున్నారు కాబట్టి మీ పిల్ల పీతలు కూడా ఇలాగ నడుస్తాయి. కాబట్టి మీ పిల్ల పీతలకు ఏ మెడిసిన్ ఇచ్చినా అది మాత్రం సరి చేసుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే మీ యొక్క యాటిట్యూడ్ ఎలాగ ఉంది, మీ బిహేవియర్ ఎలాగ ఉంది, మీ వే ఎలాగ ఉంది. మీరు వంకరగా నడుస్తున్నారు కాబట్టి మీ పిల్లలు కూడా వంకరగానే నడుస్తారని తల్లి పీతలకి చక్కగా బోధించాడు ఆ డాక్టర్. అలాగే ప్రభు యొక్క వాక్యంలో మనకు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తనకు జీవితంలో ఏమన్నాడంటే, నా ప్రాణము నాకు ఎంత మాత్రమును మా ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదని చెప్తూ అంటాడు కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎవరో చెప్పండి అమ్మా. సంఘ పెద్దలు మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండాలా. సంఘమును గూర్చి కూడా ఈ సంఘ పెద్దలు కాదు, స్త్రీల సంఘ పెద్దలు ఉండాలా, పురుష సంఘ పెద్దలు ఉండాలా, తర్వాత యూత్ సంఘ పెద్దలు ఉండాలా. మన పండగ చేసే సంఘ పెద్దలు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. మీరు ఎలా ఉండాలంటే సంఘాన్ని కాయాలి. సంఘాన్ని ఏం చేయాలంట? సంఘాన్ని కాయాలి. అక్కడ అంటున్నాడు కదా, దేవుడు తన స్వరక్తం సంపాదించిన దాన్ని మీకు అధ్యక్షులుగా మిమ్మల్ని పెట్టాడు. ఆ యావత్ మందని గూర్చి మీ మట్టుకు ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే కుదరదు. మీరు కూడా మిమ్మల్ని కూడా లాగేస్తారు.
కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉన్నప్పుడే మీకు ఇవ్వబడినటువంటి బంధను మీరు కాయగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో అపోస్తలుడైన పౌలు నిక్కచ్చిగా ఒక్క నుంచి ఖండితంగా చెప్పేస్తున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలారా, మీ యొక్క యాటిట్యూడ్స్ ఎట్లా ఉండాలా? ఇక్కడ చూసినది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన అంటున్నాడు కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరించరు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి, వారు మందని కనికరించరు, బలిసిన వాటినన్నిటినీ కోసుకు తింటారంట. వారి కన్నుకి ఇష్టమైన వాటిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వారు ఎటువంటి వారంటే తోడేలు స్వభావం కలిగినటువంటి వారు. ఆ తోడేళ్ళు స్వభావం కలిగినటువంటి వారు ప్రవేశిస్తారు. కాబట్టి ఆ తోడేళ్ళు అనేటువంటివి సంఘంలో ప్రవేశించకుండా, వారికి దుర్బోధ చేయకుండా ఆపు చేయవలసిన బాధ్యత సంఘ పెద్దలది. ఆ సంఘ పెద్దలు చేయవలసినటువంటి బాధ ఏంటంటే, మందను కాయటమే కాదు, మీ ఎడల మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎడల మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఎడల మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నాడు కదా. ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించడం నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట వీడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. ఎక్కడో బయలుదేరరు. శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడుంటారు? కొడుకుల రూపంలో, భార్యల రూపంలో, కూతురుల రూపంలో ఉంటారు. శత్రువులు ఎక్కడో ఉన్నాడని ఎత్తుకుంటాం. వాళ్ళు ఎక్కడో ఉండరమ్మా. మన ఇంట్లోనే భార్య రూపంలోనూ, భర్త రూపంలోనూ, తర్వాత కొడుకుల రూపం. మనకు సంఘంలో మన శత్రువులు ఎక్కడో ఉండరు. ఎక్కడ ఉండరు? మన సంఘం బాగుంది అంటే దీన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటి వాడు దురాత్మ ఆడోకుల్లో ప్రవేశిస్తాడు. అరే వీళ్ళంతా ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది, ఇది ఉంది, కాబట్టి వీడు ఏం చేస్తాడంటే ఏదో విధంగా దుర్బోధ అనేటువంటిది వెయ్యాల. దుర్బోధ అనేటువంటిది వేయాలి, సద్బోధను పక్కన పెట్టి చేయాలి. దుర్బోధ అనేటువంటిది విత్తినట్లయితే ఈ సంఘం అనేటువంటిది ఏమైపోతుంది? విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి సంఘ పెద్దలు అనేటువంటి వారు మీరు జాగ్రత్తగా ఉంటే, ఒకసారి మా సంఘ పెద్దలు అంటారు, నువ్వు కొంచెం ఈ పని చేయ, నేనేంటండి ఆ సంఘ పెద్ద చేయడా అంటారు. ఇక్కడ సంఘ పెద్ద ఎవరైనా సంఘ పెద్దే. ఆ సంఘ పెద్ద ఎవరో ఒకరు భారం తీసుకోవాలి. స్త్రీల సమాజంలో కూడా అలాగంటారు, నేనేంటంటే రోజు వచ్చి నేనే కానుకలు పట్టాలి ఏంటండి, ఆ మిగిలిన సంఘ పెద్దలు 7 ఎనమడుగురు పెట్టారు, ఒక్కళ్ళు కనపడరాలి పాపం. ఆ 2-3 వస్తారు. శుక్రవారం వాళ్ళే సంఘ పెద్దలు. నేను తిట్టిన వాళ్ళనే తిడతాను, తప్పదు కదా. ఇప్పుడు ఎవరిని తిట్టగలం? మాట వినే వాళ్ళనే తిడతాం. వాడు వ్యతిరేకించి వాడు అపహాస్యుడు అనుకోండి, వాడు జోడుకుపోం. ఎందుకు అది అనవసరంగా నన్ను అంటాం? ఎందుకంటే ఇప్పుడు తెలుసున్న సంఘ పెద్ద అనుకో, నువ్వు ఎందుకు ఇలా రావు అంటే 2 తిడతాం. వాళ్ళు కూడా ఓపికతోటి వింటారు. అదే అనుకో కొంతమంది సంఘ పెద్దలు కూడా అనలేవు. ఎందుకంటే ఒబీనెస్ ఉండదు. కొంతమంది ఒబీనెస్ లేనుండి మనం ఏమి అనలే, దాని చేత డిస్టర్బ్ అవుతుంది తప్ప ఉండదు. అందుకని ఈ సంఘ పెద్ద అనేటువంటి ఒక బాధ్యత, హెచ్చరిక ఎందుకు చెయ్యాలి అంటే, ఓన్లీ మనం డబ్బులు లెక్కట్టడమే కాదు, సంఘ పెద్దలను పెత్తనం చేయడమే కాదు, లేకపోతే మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడమే కాదు. సంఘ పెద్దలు సంఘాన్ని కాయవలసినటువంటి బాధ్యత ఉంది. సంఘ పెద్దలు ఆదివారం ప్రార్థనకే కాదు, శుక్రవారం ప్రార్థన కూడా రావాలా, ఆల్నైట్ ప్రేయర్ కూడా రావాలా. అలాంటి సంఘ పెద్దలు ఎవరు? దేవుడు నీకు అప్పచెప్పాడండి. నన్ను అడుగుతుంటారు, మీ సంఘ పెద్దలే రారు శుక్రవారం ప్రార్థనకి, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అంటున్నారు. మా స్త్రీల సంఘ పెద్దలు అందరూ వచ్చేస్తారు శుక్రవారం ప్రార్థనకి. పురుష సంఘ పెద్దలు ఎవ్వరూ రారు. వచ్చి ఒకరే వస్తారు అంతే. మీరు ఇక్కడ ఏంటంటే సంఘం బాధ్యత, ఇది సంఘం బాధ్యత. ఇక్కడ చూసినట్లయితే అన్నాడు కదా, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతుంది. మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. నేను మీకు ఊరికి బోధించకుండా మీకు చేయమని అట్లా 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచిచు. ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలారా, నేను ఈ సంఘాన్ని ఎంతో కష్టపడి కట్టాను. ఇది మనుషుల చేత నిర్మించబడింది. సంఘం దేవునిది. క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దీని కొరకు నేను 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచాను, బోధించాను. దుర్బోధ ఎలాగ ఉంటుందో చెప్పాం, అబద్ధ బోధకులు ఎలా ఉంటారో చెప్పాం. వారు ఏంటంటే జార చోర క్రియలను కలిగి కూడా దేవుని చేత విమోచింపబడ్డాము అని చెప్తూ ఉంటారు. వారు తోడేళ్ళు మనసు కలిగినటువంటి వారు,
వారు నోటి నిండా వంకర మాటలు ఉంటాయి. కాబట్టి ఇటువంటిది ఎఫెసీ సంఘంలో రాబోతుంది, నాకు తెలుసు. కాబట్టి దీన్ని ఎదుర్కొనడానికి 3 సంవత్సరాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి కన్నీళ్లు విడిచి మీకు బుద్ధి చెప్పాను. మీరు జ్ఞాపకం చేసుకుని ఎలాగ ఉండాలండి? మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. ఒకసారి మన చర్చిలో ఒక సహోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు, ఏసన్ గారి మెసేజ్. ఏసన్ గారు చెప్పారు, సంఘంలో ఎలా ఉంటారంటే తెలుసా, ఏసన్ గారు పెద్ద సేవకుడు కదా, ఆయన వచ్చిన తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత అడుగుతారంట, నాకు పాట ఇవ్వండి అంటారంట, పాట ఇవ్వాలి. తర్వాత నాకు వాక్యం ఇవ్వండి అంటారంట, వాక్యం ఇవ్వాలి. తర్వాత 2-3 రోజులు కనపడరంట. ఏ బాబు ఎందుకు కనపడలేదు అన్నారనుకో, నాకు ప్రసంగం ఇవ్వండి అంటారంట. లేదు అయ్యా అన్నామనుకో, ఓ సంఘ పెద్ద ఇవ్వండి అంటారంట. లేదు అన్నామనుకోండి, ఏదో ఒకటి నాకు ఇవ్వండి అయ్యగారు, ఏదో ఒకటి నాకు ఇవ్వండి. ఏదో నాకు ఇస్తే ఏసన్న గారు మీ చర్చి నేను ఎప్పుడు విడిచిపెట్టనండి అంటారంట. ఏసన్న గారు తనకు ఉన్నట్టు అనుభవం, ఏసన్న గారికి తనకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, నాకు ఏదో ఒకటి కావాలా, నేను ఇది వచ్చేది దేవుని కొరకు కాదు, నాకు ఏదో ఒకటి గుర్తింపు ఉంటేనే నేను మందిరానికి వస్తాను, గుర్తింపు లేకపోతే మందిరానికి రాను నాకు. కాబట్టి ఏసన్న గారు ఆ క్లిప్ ఉంది, మీకు కూడా పెడతాను. ఏసన్ గారు ఇంకా బాగా చెప్తాడు ఆయన, నేను చెప్పలేను ఆయనలాగా. ఆయన ఏసన్ గారు చక్కగా క్లిప్లో చక్కగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి బాధ్యత, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యోగ్యత, నువ్వు దేవుని కొరకు నువ్వు జ్ఞాపకం చేసుకో, లేకపోతే సంఘమును తోడేళ్ళు వచ్చి చీల్చివేస్తాయి, ఏర్పాటు చేసిన వారిని లాగేస్తూ ఉండే. నేటి దినాల్లో మన యొక్క ఎవరు లూథరన్ పాస్టర్స్ చూడండి, వాళ్ళు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు, వాళ్ళు 4 సంవత్సరాలు ట్రైనింగ్ అవుతారు, కష్టపడి ట్రైనింగ్ అవుతారు, భార్య బిడ్డలను వదిలేస్తారు, ఎక్కడో దూరంగా కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ట్రైనింగ్ అవుతారు. కానీ ఈ బోధకుడు చూడండి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య బిడ్డలు ఎంతమంది సుఖంగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటువంటిది వాళ్ళ కానుకలు వేసేటువంటిది. మన సంఘాల్లో పాస్టర్ల గారికి కానుకలేమో, మనం ఎంత ఇస్తాం అదే ఇస్తాం, వాళ్ళు దాంతోటే పోషింపబడాలి, వాళ్ళు దాంతోటే బ్రతకాలి, వాళ్ళంతా ఉండాలి. మొన్న వచ్చారు పాస్టర్ గారు, ఆయన రూపాంతర దేవాలయం 1 డే మీటింగ్కి 40 లక్షలు ఇచ్చారు ఆయనకి. ఒకరోజు మీటింగ్ జరిగితే ఆయనకు వచ్చినటువంటి కానుకలు ఎంతో తెలుసా? 40 లక్షలు అంట. అదే మన పాస్టర్ గారు, ఏఎల్సీ పాస్టర్ గారు వచ్చి, అమ్మా నాకు ఇది ప్రాబ్లం, లేకపోతే నాకు ఇది ఉంది అని మీరు ఎవరైనా మీరు దశమ భాగాలు ఇస్తారు, మంచిదే. కానీ మీరు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నటువంటి పాస్టర్ గారికి వ్యక్తిగతంగా చిన్న కానుక పెట్టిన అనుభవం ఉందా మీకు? వాళ్ళు మన కొరకు ఏం చేశారంటే, వాళ్ళు అన్నీ కూడా వదిలిపెట్టేసి, పోనీ ఏదో అనుకోండి, వాళ్ళు పాస్టర్లుగా చేస్తూ సంఘాలు వచ్చిన తర్వాత 10,000 15,000, మనం ఒక్కలం బ్రతకాలంటే 20,000 కావాలి, 25,000 కావాలి. ఈ విధమైన బ్రతుకుల్లో బ్రతుకుతుండే వాళ్ళకి వచ్చిన తర్వాత అందరూ చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. కొంతమంది ఇంక దొరకడమే లాగేటువంటి వాళ్ళు మనం ఏం చేయలేం, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క విధంగా లాగి వెళ్ళడం. వాళ్ళు కాకుండా మిగిలినటువంటి పాస్టర్ల గురించి మీరు ఒకసారి ఆలోచించి, వాళ్ళు ఎంత బాధల్లో ఉంటారు తెలుసా, చాలా కష్టాల్లో ఉంటారు. ఒకసారి ఫ్యామిలీ పోషింపబడటానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఈ లూథరన్ సంఘంలో చాలామంది పాస్టర్లు అందరూ కూడా బాగున్న వాళ్ళే కాదు. మనం అందరం కూడా కానుకలు మందిరానికి ఇస్తాం. ఓ పాస్టర్ గారు వచ్చినప్పుడు మీ అన్ని కానుకలు ఆయనకి ఇమ్మని నేను చెప్పట్లా, కనీసం మీ ఇంట్లో సంతోషకరమైన విషయము ఏదైనా జరిగినప్పుడు ఏ పాస్టర్ అవునా ఉండి మీరు ఇచ్చేటువంటి కానుకలు మీరు ఏం చేయాలండి, ఎంత చిన్న ప్రార్థన, ఉచితంగా ప్రార్థన పాస్టర్ గారు చేయించుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ ఆయన వచ్చినప్పుడు ఏదో చిన్న కానుక ఇచ్చారనుకోండి, ఆయన ప్రార్థన చేస్తే మీకు దీవెన వస్తుంది. ఆ చిన్న కానుక ఇచ్చి పాస్టర్లను కూడా బలపరచాలి. ఈరోజు మన పాస్టర్లు అందరూ నిరుపేదలుగానే ఉంటారు. 2-3 సంవత్సరాలు సంఘాన్ని కడతాడు, పెద్ద కారు కొంటాడు. మన పాస్టర్ గారు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన ఒక కారు కొన్నాడు. మన పాస్టర్ గారు కారు కొనేహెడ్ రోయ్, ఆయన 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఇది 2-3 సంవత్సరాలు బాధ మొదలెడతాడు, కారు కొంటాడు, కారుకి 4 కార్లు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్పేటువంటి మాటలు ఏంటంటే, అయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యం మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలిగినని చెబుతూ నేనైతే అంటాడు కదా. ఏమని చెప్తూ, ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు,
నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ చేతులు కష్టపడి నవ్వుని మీకే తెలుసు. కాబట్టి సంఘ పెద్దలారా, దేవుడు మీకు అప్పగించినటువంటి ఒక బాధ్యతల్లో, దేవుడు మీకు ఇచ్చినటువంటి సంఘమును కాయటంలో మీరు జాగ్రత్తగా ఉండడమే కాకుండా మందను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మీదే ఉందని ఎఫెసు సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క బోధ ఈరోజు సెయింట్ పౌల్ లూథరన్ దేవాలయం ఉన్నటువంటి సంఘ పెద్దలు కూడా ప్రభు యొక్క వాక్యం చెబుతుంది. నీ వెడలు నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? సంఘమును కాపాడేటువంటి స్థితిలో నువ్వెక్కడ ఉన్నావు? ఒక సంఘ పెద్దగా, ఒక సంఘ ట్రెజరీగా, ఒక సంఘ సిఆర్గా, ఒక ఉన్నటువంటి ఒక జాయింట్ ట్రెజరీగా, ఒక పీసీసీ మెంబర్గా, ఒక ఆల్టర్నేట్ డెలిగేట్గా నీవు ఏ విధమైనటువంటి స్థితిలో ఉన్నావు? ప్రియమైనటువంటి యవ్వన స్త్రీల సమాజం యొక్క సంఘ పెద్దలు, మీరు సంఘం విషయంలో నేను ఎంతవరకు బాధ్యత వహిస్తున్నాను? ఇది దేవుడు మనకు అప్పచెప్పాడు. సంఘంలో దుర్బోధ రావడానికి వీల్లేదు, వంకర బోధ రావడానికి వీల్లేదు. వారందరినీ కూడా ఎఫెసు సంఘాన్ని కచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ దినాన్న దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నీవు నేను ఏ విధమైనటువంటి ఒక పరిచర్య సంఘంలో జరిగించడానికి మనం సిద్ధపడుతున్నాం. మంచి పరిచర్య సంఘములో జరిగేటువంటి విధముగా, దేవుని కొరకు జీవించేటువంటి విధముగా మనం ఉన్నామా? ఎఫెసు సంఘాన్ని గురించి చెప్తూ హెచ్చరిక చేస్తున్నాడు. ఇన్ పర్టికులర్గా చర్చ్ హెల్డర్స్ గురించి చెప్తున్నాడు. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే విశ్వాసుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సువార్త పాఠ్యభాగంలో మనకు చెప్పబడుతుంది. సువార్త పాఠ్యభాగం చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తున్నాం. 24-34వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ అంటూ ఉంటాడు కదా ప్రభు యొక్క వాక్యం. అందుచేత ఇదిగో నేను మీ వద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరు చంపి సిలువ వేయుదురు, కొందరు చూసినట్లయితే వారిలో కొందరు చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన ఏబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు ఉన్నటువంటి ఎవరన్నా బరాకీయ కుమారుడైనటువంటి జకరియా రక్తం వరకు భూమి మీద సిందింపబడిన నీతిమంతుల రక్తమంది మీకు ఏంటంట వచ్చును. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సంఘము ఎడల సేవకుని బాధ్యత, ప్రవర్తన అనేటువంటి ఒక విషయాలు తెలియపరుస్తూ ఏమంటున్నాడంటే ఇక్కడ సువార్త పాఠ్యభాగం దుర్బోధకులు సత్యబోధకులను ఆటంకం కలిగిస్తారు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు నిజ బోధకులు అనేటువంటి వారిని హింసించారు. వాళ్ళు నిజ బోధకులైనటువంటి వారిని హింసించారు, కొట్టారు, చంపారు, రాళ్లతో ఎక్కడ చూసిన పట్టణం నుండి పట్టణమునకు తరిమారు. ఎవరు అంటే హేబేలు మొదలుకొని బరాకీయ కుమారుడైనటువంటి జకరియా వరకు కూడా జరిగినటువంటి సంఘటన. వారు ఏం చేస్తారు అంటే వారు బోధిస్తారు తప్ప ఆచరింపరు. వారు బోధిస్తారు. ఎటువంటి వారి శాస్త్రులు, ఎటువంటి వారి పరిచర్యలు అండి, వాళ్ళు బోధిస్తారు. మేము కూడా సిఆర్లుగా ప్రసంగాలు చెప్పేటప్పుడు అన్ని బోల్డ్ బోధిస్తాం. కానీ మా జీవితంలోకి వస్తే మమ్మల్ని కూడా మీరు పరిశీలన చేయరా? ఏదైతే బోధిస్తామో అది కూడా పరిశీలన చేస్తారు. ఏదైతే మాట్లాడతామో దాన్ని కూడా మీరు గుర్తెరుగుతుంటారు. అదేవిధంగా ఒక వ్యక్తికి బోధించేటప్పుడు చెప్పేటప్పుడు మనల్ని కూడా నీవు ఎవరికైనా ఉపన్యాసం చేస్తున్నావు అనుకో, ఆ ఉపన్యాసం చేసేటువంటి వాడు, ఉపన్యాసం చేయబడుతున్నటువంటి వాడు ఉపన్యాసకుని కూడా గ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ శాస్త్రులు పరిశీలన జీవితాలు చూస్తే వీరు ఎటువంటి వారంటే మీరు అది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పారే కానీ శాస్త్రులు పరిచయం వారు పిల్లిన వేలుతో కూడా ఏది ఎత్తేవారు కాదంట. శాస్త్రుల పరిచయాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వారు ఎటువంటి వారంటే వారంతా కూడా ఏంటంటే చెప్పే వరకే వారి జీవితాలు ఉన్నాయి కానీ వారు దేనిని కూడా అనుసరించారు. అంతేకాకుండా అంటాడు ఇక్కడ, ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చిన మీతో నిశ్చయముగా చెప్తు, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండుదానా, నీ కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి అలాగే ఏర్పరచుకును, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకునే వాళ్ళు ఉంటుంది. కానీ మీరేం చేస్తారంటే వినవల్లకపోదిరి. ఇదిగో మీ ఇల్లు ఎడవబడినది. ఇదిగో చూసి ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. అటు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియా సంగమా, దేవుడు మనకు ప్రేమించినటువంటి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, మీ యొక్క
బిహేవియర్ చేంజ్ చేసుకోండి అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి చెప్తున్నాడు, మీరు సంఘ పెద్దలైనటువంటి వారు మీరు యొక్క సంఘ బాధ్యతల్లో దుర్బోధను, అది దుర్బోధ మంచి బోధ తెలియాలంటే ముందు సంఘ పెద్దలకు తెలియాలిగా, వాళ్ళకి తెలియాలి బోధ. సంఘ పెద్దలకు తెలియకపోతే ఏది దుర్బోధ ఏది మంచి బోధ? ఇప్పుడు టీచర్కి తెలిస్తేనే పిల్లాడికి చెప్పగలుగుతాడు, టీచర్కే తెలియకపోతే పిల్లాడికి ఏం చెప్తాడు? ఆడెవడికి ఉత్తరం ఇచ్చినట్టు ఉండాలి, ఎవడికి ఉత్తరం ఇచ్చినట్టు ఉండాలి. అలాగా ఇది మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత సంఘంలో ఇది దుర్బోధ మంచి బోధ దేవుని కొరకు ఎటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనము గ్రహించాలి. ఎందుకంటే హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం, దేవుని యొక్క నివాసస్థలం. మందిరం అంటే నీది నాది కాదు, ఇది దేవుని యొక్క నివాస స్థలం. ఆ దేవుని యొక్క నివాస స్థలమును కాపాడవలసినటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి బిహేవియర్ చేంజ్ అనేటువంటి దేవుడు అక్కడ ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సంఘ పెద్దలైన వారికి, సంఘ విశ్వాసులకు హెచ్చరిస్తున్నాడు. తర్వాత చెప్తున్నాడు, ఇక్కడ మనకు సువార్త పాఠ్య భాగంలో చూసినట్లయితే పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు వారి జీవితాల్లో చెప్పేవారు మాత్రమే, వారి జీవితాల్లో ఏది కూడా నెరవేర్చిన వారు కాదు. వారు చెప్పేవారు మాత్రమే, నెరవేర్చేటువంటి వారు కాదు. వారు చెప్పేవారు మాత్రమేగానే ఉన్నారు కాబట్టి వారు అనేక మంది ప్రవక్తలను చంపారు, అనేక మందిని తరిమారు, అనేక మందిని దూషించారు, అనేక మందిని రకరకాలైనటువంటి దాడులు చేశారు. కాబట్టి అన్నాడు, ఎవర్ బిహేవియర్ కరెక్షన్, ఎవర్ బిహేవియర్, నీ యొక్క నా యొక్క ప్రవర్తన, నీ యొక్క నా యొక్క జీవితాలు సరి చేసుకున్నప్పుడే దేవుని కొరకు మనము నిజమైనటువంటి విశ్వాసురాలిగా మనం బ్రతకగలుగుతాం. దేవుని కొరకు సిద్ధపడినటువంటి వారుగా మనం ఉంటుంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈ దేవుని మందిరమని, పరిశుద్ధ స్థలమని నువ్వెన్ని మాటలు ఎన్ని చెప్పినప్పుడు కూడా అదంతా కూడా నిష్ప్రయోజనం. నీ జీవితం, నీ దేవుని యొక్క మందిరం నీ హృదయం, దేవుని యొక్క నివాస స్థలం నీ హృదయం. ఫస్ట్ నీ హృదయాన్ని మార్చుకో. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పాపం తీసుకొచ్చినప్పుడు దేవునితో సహవాసం చేద్దాం. అప్పుడు దేవుని కొరకు నువ్వు జీవించడానికి సిద్ధపడుతున్నాం. మరి అట్టి కృపను మనం పొందుదాం. అట్టి నిరీక్షణతో దేవుని కొరకు మనం ఎదుర్చుదాం. అట్టి ధాన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఈ యొక్క కథ చెప్తాం అనుకున్న టైం అయిపోయింది కాబట్టి ఆరంభం దీవెనలోనికి వెళ్దాం. సమస్త జ్ఞానం గురించి దేవుడి సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయానికి, మీ తలంపులకు